ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామంలో ఈ 2025 సంవత్సరం మొదటి రోజు ఆయన సన్నిధిలో కూర్చొని ఉన్న మనందరి పైన ఆయన కృపతోడయుండునుగాక. గత 2024 సంవత్సరంలో ప్రభు ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరాన్ని ప్రభు ప్రేమించి ఒక చక్కటి వాగ్దానాన్ని ఇచ్చారు. అదేంటి అని అంటే చెప్పండి, ఏంటది? ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. అలాగే ప్రార్థన చేసిన రీతిగా మన ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకొని మనందరినీ కూడా ప్రభు దృష్టిలో ఉంచుకొని ఈ 2025 సంవత్సరం ప్రభు మనకిస్తున్న, మన సంఘానికి ఇస్తున్న ఓ మంచి వాగ్దాన పూర్ణుడైన దేవుడు ఓ మంచి వాగ్దానాన్ని ప్రభు మనకు నెరవేర్చునుగాక. యెషయా గ్రంథం 41వ అధ్యాయం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో నేను చదువుతున్నాను, గమనించండి. చివరి లైను యెషయా గ్రంథం 41:10, అందులో చివరి లైన్లో రాయబడిన వాక్యము, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. కొడదాం చప్పట్లు గట్టిగా, కొడదాం గట్టిగా. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనును. నీతి అను ఆయన దక్షిణ హస్తముతో మనందరినీ కూడా ప్రభు ఆదుకొనుగాక. నీతి అను ఆయన దక్షిణ హస్తముతో మన సంఘాన్ని ప్రభు ఆదుకొనుగాక. నీతి అను ఆయన దక్షిణ హస్తముతో మీ కుటుంబాన్ని ప్రభు ఆదుకొనుగాక. నీతి అను ఆయన దక్షిణ హస్తముతో మీ పిల్లలను ఆయన ఆదుకొనుగాక. ప్రతి విషయములో నీతి అను ఆయన దక్షిణ హస్తాన్ని చూపి ఆయనే నిన్ను ఇంక మీదట ఆదుకోబోతూ ఉన్నాడు. 2024 సంవత్సరంలో గతించిపోయాయి. గతించిన సంవత్సరంలో ఎన్నో పరిస్థితులను బట్టి మనల్ని ఆదుకునేవారు లేక కనుమరుగైపోయిన దినాల్లో ప్రభు వీటన్నిటిని గుర్తిరిగి ప్రభు మనతో అంటారు, నీతి అను నా దక్షిణ హస్తముతో. అనగా లోకములో ఉన్న హస్తాలని మనం గమనించగలిగితే, లోకంలో ఉన్న హస్తాలు, లోకంలో ఉన్న చేతులన్నీ కూడా పాపంతో నింపబడిపోయి ఉన్నాయి. ఒకరు మనల్ని ఆదుకున్నారు అని అంటే, ఒకరు మనల్ని ఆదుకుంటున్నారు అని అంటే ఏదో ఆలోచించి మనల్ని ఆదుకుంటూ ఉండేవాళ్ళు కొంతమంది అయితే, మనల్ని ఆదుకునేవారు కొంతమంది అయితే ఎందుకు ఆదుకుంటున్నారని ఆలోచిస్తే ఏదో పలుకుబడిన గురించో, లేకపోతే మన అందాన్ని చూసో, లేకపోతే మన చందాన్ని చూసో, లేకపోతే మన రాబడిని చూసో ఎందును బట్టి ఆదుకున్నారో నాకు తెలియదు. కానీ ఇంక మీదట ప్రభు అంటూ ఉన్న మాట ఏంటంటే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనుగాక. నీతి అను నా దక్షిణ హస్తముతోనే నిన్ను ఆదుకుంటాను, నా దక్షిణ హస్తముతోనే నిన్ను ఆదరిస్తాను, నా దక్షిణ హస్తముతోనే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, సమస్తాన్ని ప్రభు అంటారు. ఈ 2025 సంవత్సరంలో నా ప్రభువే నిన్ను ఆదుకొనుగాక. ఎలా ఆదుకుంటావు ప్రభు అని అంటే, ప్రభు అంటారు, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. ఎవరు చెప్పలేని మాట, ఎన్నడూ మనం వినని మాట ప్రభు మనతోనే వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వాగ్దాన పూర్ణుడైన దేవుడు ఇదిగో ఈ 2025 సంవత్సరంలో ఈ మాటను నువ్వు చేతబట్టి, ప్రభువా నీతి అను నీ దక్షిణ హస్తముతో నన్ను ఆదుకుంటానన్నావు కదా అని, నీ పరిస్థితులు ఎలాంటివి ఎదురైనా సరే ప్రభు సన్నిధిలో కూర్చున్న నీవు, ప్రభువా నీతి అను నీ దక్షిణ హస్తముతో నన్ను ఆదుకో ప్రభువా, నన్ను ఆదరించు ప్రభువా,
ఆ కింద వాక్యాలు మనం ఒకసారి చదవగలిగితే, నీతి అను ఆయన దక్షిణ హస్తంతో మనల్ని ఆదుకున్నప్పుడు 11వ వాక్యంలో, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయము ముందురు. నీ మీద ఎవరైతే కోపపడ్డారో, గడిచిన దినాల్లో, గడిచిన సంవత్సరాల్లో నీ బిడ్డల నీ మీద కోపపడ్డారా? లేకపోతే నీ భర్త నీ మీద కోపపడ్డా? లేకపోతే ఎవరైతే నీ మీద కోపపడి, నీ బంధువులు కోపపడ్డారేమో, నీ ఇరుగు పొరుగు వారు కోపపడ్డారేమో, లేకపోతే ఎవరో తెలియకుండా ఉండేవాళ్ళు కూడా నీ మీద కోపపడి ఉన్నారేమో, నాకు తెలియదు. కానీ ఇదిగో మన మంచి దేవుడు, మన మంచి యేసయ్య అంటున్న మాట ఏంటో తెలుసా? నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. నీ మీద కోపపడిన వారందరూ కూడా ఏమవుతారు? సిగ్గుపడతారు. నీ మీద ఎవరైతే కోపపడ్డారో, గడిచిన దినాల్లో ఎంతమంది అయితే నీ మీద కోపపడి చెలరేగి నిన్ను లేపేస్తాను, నిన్ను భూమి మీద ఉండనీను, నిన్ను నీ బిడ్డలను లేకుండా చంపేస్తాను అని నీ వెనక తిరిగి ఎంతమంది అయితే నీ మీద చెలరేగారో, ఇదిగో మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నీతి అను ఆయన దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొని నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడేటట్లుగా ప్రభు చేస్తాడు. ఆ తర్వాత నీతో వాదించువారు మాయమై నశించుదురు. కొంతమంది మన దగ్గరకు వచ్చి ఉన్నారు, గత రోజుల్లో మన దగ్గరకు వచ్చి నీతో వాదించారు. వాదన, కొంతమంది వాదిస్తూ ఉంటారు. వాదించొద్దు అన్నా కూడా దాన్ని వాదిస్తూనే ఉంటారు. ఇంక వద్దు, దీన్ని ఆపేసుకుందామయ్యా, మనకెందుకు వాదనలు, కుటుంబంలో ఎందుకు వాదనలు, ఈ వాదనలు మనకు తగినవి కాదు కదా అని అన్నా సరే, ఊరికే కూర్చొని ఉన్నా సరే ఏదో ఒక వాదన. అసలు ఎందుకు వాదన పెట్టుకుంటారో, ఎందుకు అనవసరంగా మాట్లాడుతూ వచ్చారో నాకు తెలియదు. కానీ ప్రభు ఆయన దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొని ఎవరైతే నీ దగ్గరకు వచ్చి వాదించారో వారందరూ ఏమవుతారంట? మాయమైపోతారు. దేవుడికి మహిమ కలుగును గాక. నీతో వాదించారు కదా, ఎంతమంది వాదించారో, నువ్వు చెప్పిన మాట వినకుండా దానికి అనేకమైన మాటలు మాట్లాడి వాదింపులు. కొంతమంది ఎందుకు వాదిస్తారో తెలియదు, ఊరకనే ఏదో ఒకటి వాదింపులు అండి. ఆ మనోళ్ళు చెప్తుంటారు కదా, గోరుతో పోయేది గొడ్డల దాకా తీసుకుని వచ్చి అంతవరకు వాదిస్తూనే ఉంటారు. ఆ వాదింపుకి ఒక పులి స్టాప్ ఉండదు, ఒక కామ ఉండదు, ఇంకా వాదింపు పోతూ ఉంటుంది, పోతూనే ఉంటుంది. ఇదిగో వినండి, గత దినాల్లో గత ఎవరైతే నీతో వాదించారో, ఎవరైతే బాబు నీ వాదింపులతో నేను తట్టుకోలేకపోతున్నాను రా, నీ వాదింపులతో నేను నిలవలేకపోతున్నాను రా, ఎందుకు నాకు ఈ బ్రతుకు, అసలు ఏంటి నాకు ఈ కర్మ అని అనుకున్నావా? ప్రభు ఎవరో తెలుసా? ఆయన దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొని నీతో వాదించిన వారందరూ కూడా ఇంకా మాయమైపోతారు. ఇంక నీకు కనబడు. ఇంకా ఈ సంవత్సరంలో ఎవ్వరు నీతో వాదించరండి. నీ దగ్గర కూర్చొని వాదింపులు ఉంటారు చూడండి. మీ దేవుడు గొప్ప. ఇప్పుడు ఎక్కువ వాదింపులు అవే కదన్నా, ఎక్కువ వాదింపులు. ఎక్కడ చూసినా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇవే. మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మీ కులం గొప్ప, మా కులం గొప్ప, మీ మతం గొప్ప, మా మతం గొప్ప, ఇదే వాదింపులు. నేను ప్రార్థన చేసుకునేటప్పుడు అదే 2024 సంవత్సరంలో ఎన్ని వాదింపులు. వాడు ఎవడో పిలుస్తాడు, ఈయన ఎందుకో పోతాడు పాస్టర్ గారు, ఆడ కూర్చుంటాడు, ఈ వాదింపులు. మీ దేవుడు ఎట్లాగా, మీ దేవుడు అక్కడ పుట్టాడా, వాదింపులు. నా మాట వినండి, ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీతేను ఆయన దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొని నీతో ఎవరైతే వాదించారు, మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, నీ మతం గొప్ప, నా మతం గొప్ప, నీ కులం గొప్ప, నా కులం గొప్ప, మొత్తానికి ఏ విషయంలో వాదించారో తెలియదు. కానీ వాదించిన వారందరూ నీ ఎదుట లేకుండా ప్రభు ఏం చేయబోతున్నాడు తెలుసా? మాయం చేయబోతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత 12లో నీతో అమ్మా నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు కానీ వారిని కనుగొనకపోదు. నీతో యుద్ధము చేయవారు మాయమై పోవుదురు. చూసారా, నీతో ఎవరైతే గొడవపడ్డారో, నీతో ఎవరైతే గొడవలు రేగి కాళ్ళు దువ్వారో, నీ మీదకి ఎవరైతే చెలరేగి వచ్చారో, ఎవరో చూడండి, ఎవరు కూడా తెలిసి ఉండదు, అనవసరమైన గొడవలు.
అనవసరమైన గొడవలు పెట్టుకుంటారు. అసలు దమ్మిడి ఆదాయం ఉండదు ఆ గొడవలకి. ఊరికనే గొడవలు పెట్టుకుంటుంటారు. కూర్చున్న గొడవే, లేచిన గొడవే. అట్లా నడిచిపోతుంటే ఏంది ఇట్లా నడుస్తున్నావు అని చెప్పి గొడవలు. ఆహా ముదిరినట్టుందే స్టైలు అని గొడవ. సరే కూర్చున్నామంటే ఏమి ఏడ కూర్చున్నావు అని గొడవ. ఇంకెక్కడా? ప్రభు అంటారు, నీవు నీతో ఎవరైతే గొడవ పడ్డారో వాళ్ళని ఒకవేళ ఎతకుతున్నావేమో. ఏందబ్బా, పోయిన సంవత్సరంలో ఈ మనిషి ఇంత గొడవేసే మనిషి కదా, ప్రతిదానికి సూటిపోటి మాటలనే వ్యక్తి కదా, ప్రతిదానికి కలుపుచ్చుకొని ఏదో ఒకటి రేపుకుంటూ ఏమండి మానిపోయిందిలే ఈ కురుపు. మనకు అప్పుడప్పుడు దెబ్బలు తగిలిన ఈ దెబ్బ మానిందిలే, ఇది పోయిందిలే అని అనుకుంటుంటే దాన్ని కావాలని రేపుతా ఉంటారనమాట. గీకతా ఉంటారు, గోకతా ఉంటారు, దాన్ని రేపుతా ఉండేవాళ్ళు. నువ్వు ఆలోచించు, ఈ 2025వ సంవత్సరంలో నీతో ఎవరైతే ఊరకనే ఏమండి నువ్వు చెప్పకనే ఊరికే నీ మీదకి వచ్చి గొడవలు పెట్టుకున్న వారిని మళ్ళీ నువ్వు ఏందబ్బా ఈ మనిషి అంటే ఇట్లా మారిపోయింది, మాట ఎత్తితే ఏదో ఒక దానికి గొడవ పెట్టుకుంటుండేవాళ్ళు కదా. ఏమత్తమ్మా బాగుండవనే గొడవ, సరే పలకరించుకుంటా గమ్మగా అయిపోదామంటే గొడవే. ఇట్లా ఎప్పుడు గొడవ పెట్టుకునే మనిషి ఏంది ఇట్లా మారిపోయింది అంటే ప్రభు అంటారు, ఇదిగో నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొని నీతో ఎవరైతే కలహం పెట్టుకున్నారో వారు నువ్వు వెతికినా సరే వారికి నీకు కనబడరు. ఇంక నీకు కనబడరు. నీతో గొడవ పెట్టుకున్న వాళ్ళు, నీ మీద కక్షి కట్టుకున్న వాళ్ళు, ఊరకని ఏదో ఒక గొడవలు నీ మీద రేపిన వాళ్ళు ఇంక మీదట నీకు కనబడకుండా నీ ఎదుట నుండి ప్రభు మాయం చేయునుగాక. ఇంకొండరండి, ఇంకెవ్వరు కూడా నీతో గొడవలు పెట్టుకోరు. ఇంకెవరు కూడా నీ దగ్గరకు వచ్చి ఇదిగో ఇట్లా చేసావు కదా, నువ్వు ఫలానప్పుడు ఎట్లా అన్నావు కదా, అందుకని ఇది ఇట్టొచ్చింది. మానిపోయినటివి మానిపోవాలి, ఇంకా దాన్ని రేపుకోకూడదు. ప్రభు అంటారు, నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొని ఎవరైతే నీతో యుద్ధం చేశారో, అనగా నీతో ఎవరైతే గొడవలకు వచ్చారో, నీతో ఎవరైతే ఊరుకూరుకునే కలహాలు పెట్టుకున్నారో, నీతో ఎవరైతే మనస్పార్థాలు పెట్టుకున్నారో, ఇక మీదట ఈ 2025వ సంవత్సరంలో వారందరూ నీ ఎదుట లేకుండా ఆయన దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొనుగాక. కొడదాం చప్పట్లు గట్టిగా. ఇంతకీ ఒక మాట అడగలేదు మిమ్మల్ని. ఈ 2025వ సంవత్సరం మన ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరానికి ప్రభు ఇచ్చిన వాగ్దానం ఎలా ఉంది చెప్పండి. బాగుందా? చాలా బాగుందా? చెప్పాలి. ఆయన దక్షిణ హస్తంతో అనగా ఆయన కుడి చేత్తో నిన్ను ఆదుకోబోతున్నాడు. ఆయన కుడి హస్తముతో నిన్ను ఆదుకుంటాడు. నిన్ను ఆదుకునేవారు లేకపోతే నిన్ను ఆదరించేవారు లేక, ఎవరో ఆదరిస్తారని ఎదురు చూపులు చూసావేమో. ప్రభు అంటారు, ఇంకా ఇదిగో ఈ 2025వ సంవత్సరంలో నేనే నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. ఆయనే మనల్ని ఆదుకుంటాడు. కొంతమంది అనుమానం, ఏమని అనుమానం అంటే, అనుమానం అనగానే మీ భర్తల కాడికి వెళ్ళిపోయారు ఎట్టా, ఆ అనుమానం కాదు. దేవుడి మీద అనుమానం. దేవుడు చేస్తాడో చేయడో, అసలు కలగదో, అసలు దేవుడి హస్తం మీదే. ప్రభు ఏమన్నారు, నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటానని ప్రభు చెప్పినా సరే మనకేంటంటే అనుమానం. అసలు కలుగుతుందా? ఇంతకీ దేవుడి హస్తం చేత నన్ను ఆదుకుంటాడా? వాస్తవానికి ఇది జరిగే పనేనా? ఇది అవుతుందా? ఇలాంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. ఎందుకని అలాంటి మాట మాట్లాడడానికి గల కారణం ఏంటి అని బైబిల్లో మనం చూడగలిగితే, ఆ అనుమానంతో కూడిన మాట ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు? ప్రభు ఏమన్నారు, నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు. మరి ఎందుకని మన జీవితంలో ఆ నమ్మకం కలగట్లేదు ఆ వాక్యం మీద? ఇప్పుడు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నెరవేర్చడానికి సమర్థుడైన దేవుడు. మాట ఇచ్చి మర్చిపోవడానికి ఆయన నరుడు కాదు, నరుడిని నిర్మించిన మహనీయుడైన దేవుడు కదా. మరి ఎందుకని మనకు అనుమానం కలుగుతుంటుంది ప్రతి పరిస్థితుల్లో? ఆ దేవుడు ఏం చేశాడు నాకు? దేవుడు అనేవాడే ఉంటే నన్ను ఆదుకోకూడదా? ఆయన దక్షిణ హస్తంతో ఇదివరకు ఎందుకు ఆదుకోలేదు, ఇప్పుడు ఎందుకు ఇలాంటి మాటలు మన జీవితాలు ఎందుకు కలుగుతాయి అని అంటే, 77వ కీర్తన 10వ వాక్యం చదవండి అమ్మా. దేవుని బిడ్డలారా,
77వ కీర్తన 77వ కీర్తన 10వ వాక్యం. అందుకు నేను ఇలాగ అనుకొనుచు ఉన్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందెను అనుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణం. ఎందుకని నువ్వు దేవుడి మీద అనుమాన పడుతున్నావో తెలుసా? ప్రభు ఏమన్నారు? నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు ప్రభు. అయితే అయినా సరే మనకి ఎందుకు అనుమానం కలుగుతుంది? దేని మీద అనుమానం అంట? దేని మీద అనుమానం అంట? ఆయన దక్షిణ హస్తము మార్పు నొందని అనుకునుటకు నాకు కలిగిన శ్రమ. మనకు కలిగిన శ్రమను బట్టి, ఇదిగో గడిచిన దినాల్లో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, తట్టుకోలేనన్ని శ్రమలు, మోయలేనన్ని శ్రమలు. ఈ శ్రమలను బట్టి మనం ఏమని ఆలోచిస్తూ ఉంటామనంటే, ఏమండి వినాలి మీరు నా మాటలు బాగా, ఏమని ఆలోచిస్తూ ఉంటామనంటే, దేవుని హస్తము నా మీద నుంచి మారిపోయింది, ఆయన హస్తము నా మీద లేదు, ఆయన కరుణ నా మీద లేదు అని అలా అనుకోవడానికి, అలా అనుమానం పడడానికి గల కారణం ఏంటంటే శ్రమ. ఆ శ్రమలు కలిగినప్పుడు పలుమార్లు ఇలా మాట్లాడుతూ ఉంటాం, దేవుడు అనేవాడు ఉంటే నన్ను ఆదుకోవచ్చు కదా, దేవుడు అనేవాడే ఉంటే నా భర్తను మార్చేయకూడదు, దేవుడు అనేవాడే ఉంటే నా పరిస్థితులు ఎందుకు ఇలా అవ్వాలి, దేవుడు అనేవాడే ఉంటే నేను ఇంట్లోనే కూర్చుంటా, ఆయన నన్ను ఏం చేయాలా, ఆదివారం మందిరానికి తీసుకొని రావాలి, ఆయన లాక్కొని రావాలి. ఎలాగండి? మన శ్రమను బట్టి మనం అలా మాట్లాడతాం. మనకు కలిగిన పరిస్థితిని బట్టి, మనం కలుగుతున్న శ్రమ కారణాన్ని బట్టి మనం అలా మాట్లాడుతూ ఉంటాం. ఏమని? దక్షిణ హస్తము, ఆయన దక్షిణ హస్తము మారిపోయింది. ఆయన దక్షిణ హస్తం ఏమైపోయింది? మారిపోయింది. మనుషులైతే మారిపోతారు, ఆయన ఎలా మారుతాడండి? ఆయన మార్పు లేని దేవుడు కదా. మనుషులైతే ఏం చేస్తారు? ఏమండి, మారిపోతూ ఉంటారు, ఒక్కొక్క క్షణం ఒక్కొక్కలాగా మారిపోతూ ఉంటారు. మనిషి ఒకలాగా ఉన్నప్పుడు మరొకలాగా ఉండడు. ఈ చేత్తో ఎన్నిసార్లు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, నిన్ను వదిలి ఇంకెప్పుడు తాగను అని ఎన్నిసార్లు ఈ హస్తంతో పెట్టుంటారు, ఎన్నిసార్లు ప్రమాణాలు చేస్తుంటారు. ఈ హస్తమైనా మారిపోతుందేమో కానీ ఆకాశమందున్న ఆసీనుడైన దేవుని యొక్క హస్తము ఎన్నడూ మారదు. కానీ మనకు కలిగిన శ్రమను బట్టి, మనకు కలిగిన ఆ చిన్న చిన్న శ్రమలను బట్టి మనం దేవుని హస్తం మారిపోయింది, దేవుని హస్తము మారిపోయింది అని మనం అనుకుంటూ ఉంటాం. ఆయన మీద అనుమానం పడకూడదు. ఏమండి, మనుషుల మీద అనుమానం పడినట్లుగా దేవుడి హస్తం మీద మనం అనుమానం పడకూడదండి. దేవుని హస్తం ఎలాంటిది? ఆయన కుడి హస్తం ఎలాంటిది అంటే 118వ కీర్తన 16వ వాక్యం చదవండి. 118వ కీర్తన 118వ కీర్తన 16వ వాక్యం. అమ్మా, యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలు చేయును. ఆమేన్. ఆయన దక్షిణ హస్తము అనగా ఆయన కుడి చేయి సాహస కార్యాలు ఈ 2025 సంవత్సరంలో నీ కొరకు ప్రభు చేయబోతూ ఉన్నాడు. ఏ సాహస కార్యాలైనా సరే, ఎలాంటి కార్యాలు నిలిచిపోయి ఉన్నాయో నాకు తెలియదు కానీ, ఏ కార్యాలు ముందుకు కొనసాగించుకోలేక ఈ కార్యం ఇంక జరగదు, ఇంక ఈ కార్యం సాధ్యం కాదు, నా భర్త మారడం అనే కార్యం జరగని పని, నా పరిస్థితులు మారుతాయన్న కార్యము ఇంక జరగదు, ఇది ముందుకు కొనసాగించబడదు అని ఒకవేళ ఆ కార్యాన్ని గురించి నువ్వు అనుకుంటూ ఉంటే ప్రభు ఎవరో తెలుసా? ఆయన దక్షిణ హస్తము ఏం చేయబోతుందో తెలుసా? ఈ సంవత్సరంలో నీ కొరకు ఆయన సాహస కార్యాలు చేయునుగాక. కార్యాలు చేయడం కాదు, సాహస కార్యాలు, నువ్వెన్నడూ వినని కార్యాలు, నువ్వెప్పుడు ఊహించని కార్యాలు, నీ హృదయానికి తోచవు, నీ ఆలోచనకు కూడా రాని సాహస కార్యాలు నా దేవుడు ఈ 2025వ సంవత్సరంలో నా ప్రభు నీ కొరకు చేయునుగాక. ఆయనే నీకు సాహస కార్యాలు చేయునుగాక. ఆమేన్. ఆయన నీ కొరకు సాహస కార్యాలు చేస్తాడండి, గొప్ప గొప్ప కార్యాలు. ఎన్నడూ ఎప్పుడు అసలు ఇది జరుగుతుందా, అసలు ఇదా అవుతుందా, అసలు ఇది కార్యం జరగడానికి వీలు లేదు అనుకుంటున్న ప్రతి కార్యాన్ని కూడా ఈ సంవత్సరంలో నీ కొరకు ప్రభు సాహస కార్యాన్ని
చేయబోతున్నాడు. ఆయనే సాహస కార్యాన్ని ఆయన దక్షిణ హస్తముతో నీ కొరకు ఈ సంవత్సరం జరిగించునుగాక. అయితే ఆయన ఆదుకోవాలి అనంటే, ఆయన దక్షిణ హస్తముతో ఆదుకోవాలి అనంటే, ఎప్పుడు ఆయన దక్షిణ హస్తంతో ఆదుకుంటారు? ఆయన ఆదుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆయన ఎప్పుడు ఆయన దక్షిణ హస్తంతో ఆదుకుంటాడు. ఆయన దక్షిణ హస్తంతో ఆదుకోవాలంటే మనం ఏం చేయాలి? క్లుప్తంగా చెప్పి నేను ముగిచ్చేస్తాను, రేపు మరలా చెప్పుకుందాము. ఓకేనా? ఏంటండి, ఓకేనా? మీ అందరు సీరియస్గా ఉన్నారు, కొత్త సంవత్సరం కదా, నవ్వుతూ ఉండాలి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అబ్బా మీరు నవ్వుతుంటే ఉంటుందండి, అబ్బా కడుపు నిండి పెడుతుందండి. మొదటి మాట అన్నాడయ్యా అన్నట్టున్నారు మీరు. ఏం లేదు, క్లుప్తంగానే టూకీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మన ప్రశ్న ఏంటంటే, ఏమండి, ఆయన ఆదుకోవాలి, ఆయన దక్షిణ హస్తంతో ఆదుకోవాలంటే మనం ఏం చేయాలి? ఎప్పుడు ఆయన దక్షిణ హస్తంతో మనల్ని ఆదుకుంటాడు అని అంటే, మొట్టమొదటిగా మన భారాలన్నీ కూడా యెహోవా మీద మోపాలి. ఆమేన్. మన భారాలన్నీ, నీకే భారం ఉందో, నువ్వు ఏ భారంతో నడిపించబడుతున్నావో, ఏ భారంతో కొనసాగించబడుతున్నావో, కుటుంబ భారమా, పిల్లల భారమా, భర్త భారమా, ఉద్యోగ భారమా, సమస్యల భారమా, ఇంటి భారమా, అది ఏ భారమైనా సరే ఇంక మీదట నువ్వు యెహోవా మీద మోపగలిగితే నా దేవుడు యొక్క హస్తము నిన్ను ఆదుకొనుగాక. 55వ కీర్తన 22వ వాక్యం. 55వ కీర్తన 22. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయనే నిన్ను ఆదుకొనును. ఫోన్ అది కాదు, ఆయనే నిన్ను ఆదుకొను. ఎప్పుడు ఆదుకుంటాడు? మన భారాలన్నీ దేవుని మీద మోపాలి. ఎప్పుడైతే మన భారము దేవుని మీద మోపుతామో, ఆ మోపడాన్ని బట్టి ప్రభు ఏం చేస్తాడయ్యా అని అంటే, వినాలి, మన భారాలన్నీ ప్రభు మీద మోపినప్పుడు ఏం చేస్తాడు? ప్రభు మనల్ని ఆదుకోవడం ప్రారంభిస్తాడు. మరి మన భారాలని మనం ఏం చేస్తున్నామనంటే, దేవుని మీద మోపలేకపోతున్నాం. దేవుని మీద ఎప్పుడైతే మన భారాన్ని మోపడం ప్రారంభిస్తామో, ప్రభు అంటారు, నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. ఎందుకు ప్రభువా నన్ను ఆదుకోవట్లేదు? ఇదిగో గడిచిన దినాల్లో, గడిచిన సంవత్సరాల్లో, గడిచిన నెలల్లో, నా బ్రతుకు దినములన్నిటిలో కూడా నీ దక్షిణ హస్తంతో ఎందుకని నన్ను ఆదుకోలేకపోయావు అని అంటే, ప్రభు అంటారు, ఏ రోజైనా నీ భారం నా మీద మోపితే కదా నేను నిన్ను ఆదుకోవడానికి. కుటుంబంలో ఉన్న భర్త అయినా, వినాలి, కుటుంబంలో ఉన్న భర్త అయినా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అని అంటే, కుటుంబంలో ఉన్న భార్య పిల్లలందరూ ఏం చేయాలి? ఆ భారాన్ని అంతటిని భర్త మీద మోపితే భర్త ఆ కుటుంబాన్ని ఆదుకుంటాడు. ప్రియులారా, అది ఎంత మట్టుకు అని అంటే, కొద్దిగా మట్టు వరకే. ప్రతి దానిని ఆదుకోలేరు కుటుంబంలో ఉన్నవారు. నువ్వు ఎంత భారం పెడుతూ ఉంటే ఆ భారాన్ని బట్టి, ఈ భారాన్ని నేను మోయలేకపోతున్నాను, ఈ భారం నా వల్ల కాదు, ఈ భారం నేను చేయలేనిది, నా వల్ల తగినది కాదు అని వెనకడుగు వేసిన వాళ్ళని ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు ఎవరో తెలుసా? నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. అయితే నీ భారము యెహోవా మీద మోపు. నీ భారాన్ని దేవుడి మీద మోపక, ప్రభువా నువ్వే మోస్తావులే ప్రభువా అని అనుకొని నీ భారాన్ని నువ్వే మోసుకుంటూ ఉన్నావేమో. నీ కుటుంబ భారాన్ని నువ్వే మోసుకుంటూ, నీ కుటుంబ భారాన్ని నువ్వే త్రోసుకుంటూ, నీ పిల్లల భారాన్ని నువ్వే మోసుకుంటూ, నెట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే ప్రభు అంటారు, నీ భారం ఏంటో యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఇన్ని దినాలు నీ భారం ఏంటో యెహోవా మీద మోపకుండా, నీ సర్వ సృష్టికర్త అయిన దేవుడి మీద నీ భారాన్ని మోపకుండా ఇంకా అలాగే ఉన్నట్లయితే, ప్రభువా నా భారం నీ మీద మోపుతున్నానయ్యా, నీవు నన్ను ఆదుకో. నువ్వు ఎప్పుడైతే నీ భారాన్ని దేవుడి మీద మోపుతావో, నీ భారం ఏంటో దేవునికి తెలియజేస్తావో, ఆ భారాన్ని బట్టి ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఆదుకోవడం ప్రారంభిస్తాడు. ఇంతకీ ఒక మనిషి జీవితంలో భారం ఎందుకు కలుగుతుంది?
ఆ భారం కలగడానికి గల కారణాలు ఏంటి అని అంటే, ప్రతి ఆత్మీయులో ఈ భారం కలగడానికి గల కారణం ఏంటి? ప్రతి మనిషిలో ఒక భారం కలుగుతుంది. ఆ భారం ఎందుకు రావడానికి కారణం ఏంటి? ఆ బరువు, ఆ బాధ్యత. ఏమండి, ఆ బరువును మొయ్యలేక ఎందుకు అలా అయిపోతున్నారు? అసలు ఇంతకీ ఈ భారం ఎక్కడి నుంచి చెలరేగింది అని అంటే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యం మనం తరచుగా చదువుతున్న మాటే. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఎందుకు ఈ భారం కలుగుతుందంటే, సులువుగా చిక్కులు పెట్టే కొన్ని పాపాలు ఉన్నాయి. సులువుగా చిక్కులు పెట్టే కొన్ని పాపాలు ఇదివరకు మన జీవితంలో ఉన్నప్పుడు అవన్నీ కూడా విడిచిపెట్టాం. అవన్నీ విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చి దేవుని మీద విశ్వసించి బాప్తీసం పొందుకొని రక్షణ మార్గాల్లో నడిపించబడుతూ ఉన్నాం. ఇంక మీదట అవన్నీ వద్దనుకునే కదా వచ్చేసే మనం. అయితే మీరు జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే, మరలా మనం ఏం చేస్తున్నాం అంటే, ప్రతి భారము ఏమనుంది అక్కడ? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపం ఒకటి ఉంది. ఆ పాపం దగ్గరకు మనం వెళ్ళకూడదు. ఆ పాపం దగ్గరికి వెళ్ళామా, హృదయంలో భారం, నెత్తి మీద భారం, కుటుంబంలో భారం. మీకు అర్థమైందా? హృదయంలో భారం, నెత్తి మీద భారం, ఇంటిలో భారం. ఈ భారం కలగడానికి గల కారణం ఏంటంటే, నువ్వు ఎక్కడో అతిక్రమం చేసావు, నువ్వు ఎక్కడో పాపం చేసావు. ఎందుకని? ఒకప్పుడు దాన్ని విడిచిపెట్టాం, అది వద్దనుకున్నాం. ఇప్పుడు మరలా అదే దాని దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఈ పాపమే మన జీవితంలో భారంగా మోపుతుందండి. అయితే ప్రభు అంటారు, ఇంక మీదట ఆ పాప భారాన్ని కూడా నా మీద మోపు, నువ్వు హాయిగా ఉండు, నీ భారాన్ని అంతటి నేను మోస్తాను. నీ పాప భారాన్ని తొలగించడానికే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి దిగి వచ్చాడు. కనుక ఆ పాప భారాన్ని విడిచిపెడదాం. ఏ పాప భారం మనలో ఉందో, ఏ పాప భారం మన హృదయ గుడిలో గూడు కట్టుకొని ఉందో, అది వ్యక్తిగతంగా మనకు తెలుసు. ఎవరితో మనం సంభాషణ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వ్యక్తిగతంగా దేవుని ఎదుట నిలబడినప్పుడు, పరిశుద్ధుడైన దేవుని ఎదుట నిలబడినప్పుడు, ఆ వాక్యం ముందర నిలబడినప్పుడు, మనలో ఏ లోపం ఉందో, ఏ పాపం ఉందో, ఏ అతిక్రమం ఉందో, ఏ దోషం ఉందో ప్రభు దగ్గర విడిచిపెట్టగలిగితే ప్రభు అంటారు, ఇదిగో నేను నిన్ను ఆదుకుంటాను. ఆయన మనల్ని ఆదుకుంటాడండి. కనుక మనం ఏ భారాన్ని మోస్తున్నాం, అందుకే ప్రభు అంటారు కదా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, మీరు నా యొద్దకు వచ్చి మీ భారం ఏంటి నా మీద మోపండి, నేను మిమ్మల్ని ఆదుకుంటాను. ఎన్నాళ్ళని మీ భారాన్ని మీరే మోస్తారు, మీ భారాన్ని మీరు మోయలేకపోతున్నారు, ఆ భారాన్ని నేను మోస్తాను. అది నీ కుటుంబ భారమే కానీ, నీ సమస్య భారమే కానీ, అది ప్రతి విధమైన భారాలు ఏవైనా సరే నేను మోయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పగలిగిన దేవుడు ఒకే ఒకడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఎవరున్నారు ఈ లోకంలో ఇదిగో నీ భారాన్ని నేను మోస్తానని చెప్పినవాడు ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ఇదిగోనండి, నీ కుటుంబ భారాన్ని నేను మోస్తాను అమ్మా, నీ కుటుంబ భారాన్ని నేను మోస్తాను, నీ బిడ్డల భారాన్ని నేను మోస్తాను, నీ భారం ఏంటో నాకు చెప్పు, నేను మోస్తాను అని చెప్పినవాడు ఎవరైనా ఉన్నారండి? ఒకవేళ ఉన్నారు అని అంటే అది ఎన్నో రోజుల్లో తెలుసండి? ఎన్ని రోజుల్లో ఉండదండి. అది 4 రోజుల ముచ్చట, 3 రోజుల సంబరం అన్నట్లుగా ముగించబడుతుంది. కానీ నా యేసయ్య ఎవరో తెలుసా? మనం పుట్టినది మొదలుకొని కాటికి చేరే అంతవరకు మన ప్రతి భారాన్ని మోయగలిగిన ఒకే ఒక్కడు, ఆయన పేరు ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయనే నీ భారాన్ని మోస్తాడు, ఆయనే నీ భారాన్ని మోయగలిగిన దేవుడు. అందుకే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వాక్యంలో ఓ మంచి మాట రాయబడి ఉంది కదా. సామెతల గ్రంథం 16వ అధ్యాయము, సామెతల గ్రంథం 16:3, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ కూడా సఫలం చేస్తాడు ఆయన. నీ పనుల భారం అమ్మా, నీ పనుల భారం, ఏ భారంతో నువ్వు ఉన్నావో, ఇదిగో ఇంటిని పెట్టుకొని ఇంటిని కట్టుకోవాలని ఆ భారంతో ఉన్నావా, ఆ పనుల భారాన్ని దేవుడి మీద మోపు, ఆయనే నీ ఉద్దేశాలన్నిటినీ సఫలం చేస్తాడు. ఇదిగో నీ బిడ్డలను చదివించుకుంటూ
ఇదిగో ఇది నేను మొయ్యలేకపోతున్నానయ్యా, ఈ భారం నా వల్ల కావట్లేదు అని అనుకుంటున్నట్లయితే ఆ భారాన్ని దేవుడి మీద మోపు. నీ పిల్లల చదువును కూడా ప్రభు ఆయనే సఫలం చేయబోతున్నాడు. మీ జీవితంలో ఏ భారాన్ని మీరు మోస్తూ ఉన్నారో, ఈ భారం ఎవరి మీద పడితే ఎవరు ఏమనుకుంటారో, ఎవరి మీద పెడితే ఈ రోజుల్లో ఎవరు మోస్తారు, ఎందుకు వచ్చిన కర్మ, ఏమండి నాకే ఎందుకు ఈ కర్మ, నాకే ఎందుకు ఈ జీవితం, నాకే ఎందుకు ఈ బాధలు అని అనుకుంటూ పిల్లల భారాన్ని మోయలేక, కుటుంబ భారాన్ని మోయలేక, అప్పుల భారాన్ని మోయలేక, ఏమి చెయ్యాలో ఆలోచన రాక కొంతమంది చూడండి దేవుని మీద మోపరు భారాన్ని, దేవుని మీద భారాన్ని మోపక, అరే ప్రభు అంటున్నారు కదా, నా పనుల భారాన్ని కూడా ప్రభు మోస్తాను అంటున్నాడు కదా, ఆయనే భారాన్ని మోసి నా ఉద్దేశాలన్నిటినీ ఆయన సఫలం చేస్తాను అంటున్నాడు కదా, దాన్ని నెరవేరుస్తాను అంటున్నాడు కదా, ఇంక నాకు చింత ఎలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, ఆయనే కదా నా భారాల్ని మోసే దేవుడు, కనుక ఆయన మీద నా భారాన్ని మోపుతాం, ఆయన మీదే నా భారాన్ని వేస్తాను. ఆయన నన్ను ఆదుకోకుండా పోతాడా, నన్ను సేద తీర్చకుండా పోతాడా అని మనం ఆలోచించలేకపోతున్నాం, ఆయన మీద మనం విశ్వసించలేకపోతున్నాం. ప్రియులరా, ఇదిగో ఈ 2025 సంవత్సరంలో నీ భారం ఏంటో ప్రభు మీద మోపు. నువ్వు ఏ భారంతో ఉన్నావో ఆ భారం ప్రభు మీద వేయి. ఆ పనులన్నీ ప్రభు సఫలం చేసి ఉద్దేశాలన్నీ నెరవేర్చి ప్రభు కార్యాన్ని జరిగించునుగాక. ఏ భారం ఉందో, ఎన్నో భారాలు, చెప్పలేని భారాలు, చెప్పుకుంటే తరనివి తీరని భారాలు, ఈ భారాలన్నిటినీ ప్రభు ఏం చేయబోతున్నాడు తెలుసా, మోయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఒక్క విషయం మీరు ఆలోచించండి, ప్రభు మీద భారాన్ని మోపాము ఇంక మీదట మోపుతాం అన్నోళ్ళు హల్లెలూయా అని చెప్పండి. మీరు ఇప్పుడు వినండి, ప్రభు అన్నారు, నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. ఆయన ఆదుకోవాలి అని అంటే మన భారాలన్నిటినీ చెప్పండి మన భారాలన్నిటినీ ఆయన మీదే మోపుదాం, ఆయన మీదే వేద్దాం. ఆయన ఎంతవరకు నడిపిస్తాడో, ఎట్లా చేస్తాడో చేయనివ్వండి. మీరు ఎప్పుడైనా చూడండి, భార్య అంటుంది భర్తతో, అయ్యా ఈ కుటుంబ భారం నా వల్ల కాదు, ఇప్పటి వరకు నేను నడిపించుకుంటూ నా శక్తి కొలది నేను ఏం చెయ్యాలో, ఎంత చెయ్యాలో చేయగలిగాను, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను నడిపించుకోలేను, ఇంకా నాకు చేత కావట్లేదు, ఇదిగో ఈ భారం నీ మీదే మోపుతున్నానని ఇంట్లో అలాగనే కూర్చొని ఉంటుంది అక్క. ఎందుకో తెలుసా ఆ భారం ఎవరి మీద వేసింది చెప్పాలి, యజమానుడి మీద ఆ భారాన్ని మోపింది కనుక ఇప్పుడు ఎలా ఉంటుందంటే, అమ్మాయి నాయనా చిన్నోడా పోయే అన్నం వేసుకొని రాబో, ఇంట్లో ఎంతో భారం ఉంది కానీ ఈ మాత్రం పప్పు వేసుకొని ఎండి చేప వేసుకొని తింటా కూర్చొని ఉంటుంది నడి మంచంలో కూర్చొని. భర్త ఏదో బయటకు పోయేసి వచ్చి అట్లా చూసి, నీకు అట్ట ఉంది కథ, ఎండు చేప పచ్చి పులుసు పప్పు వేసుకొని ఎండి చేప వేసుకొని నడి మంచంలో కూర్చొని ఉండవు. ఇంట్లో ఎంత భారం ఉంది, ఎంత సమస్య ఉందంటే అక్క అంటుంది, అయ్యా ఈ భారం నీ మీద వేస్తున్నాను, నెక్స్ట్ ఏంటి అమ్మాయి పని అంటే, ఇంకేం లేదయ్యా ఇది తినిన తర్వాత ఒకటేయడమే ఒక పడక. మీరు ఒకటే వినండి, నీ భారం యెహోవా మీద మోపితే శోభక్క, నీ భారం దేవుడి మీద మోపితే ఏం చేస్తాం తెలుసా? 3వ కీర్తన 5వ వాక్యం చదవండి. 3వ కీర్తన 5వ వాక్యం. అమ్మా గట్టిగా చదువు తల్లి. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. దేవుడికి మహిమ కలుగునుగాక. ఏమనుంది అక్కడ? యెహోవా నాకు ఆధారము. ఎందుకు ఆధారం అంటే, నా భారాలన్నిటినీ చెప్పండి నా భారాలన్నిటినీ దేవుడి మీద మోపాను కనుక ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా? హాయిగా నిద్రపోతాను. ఈరోజు ఎంతమంది నిద్రపోతున్నారు చెప్పండి? హాయిగా గుండెల మీద చేసుకొని చెప్పండి, నేను హాయిగా నిద్రపోతున్నాను. కడుపారా నిద్రపోవాలా, కంటారా తినాలి? ఇది నా సామెత. మీ సామెత ఏంటంటే కడుపారా తినాలా, కంటారా నిద్రపోవాలి కదా. నా సామెత ఏంటంటే
కడుపారా నిద్రపోవాలా, ఎందుకంటే కడుపు అప్పుడే కదా నిండుతుందా. మీరు వినండి, కొంతమంది కుటుంబాల్లో చూడండి, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, అది ఎలాంటి క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నా సరే వాళ్ళు హాయిగా నిద్రపోతుంటారండి. చూసే వాళ్ళకి అనిపిస్తుంది, వీళ్ళు ఏంద్రా బాబు, ఇన్ని అప్పుల సమస్యలు ఉన్నాయి, ఇన్ని అనారోగ్య బాధలు ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులున్నా వారు ఏంటి నెమ్మదిగా నిద్రపోతున్నారు అని. అంటే ఏం నిద్రపోతున్నావు? అప్పుడు అంటుంది మయూరక్క, నేను హాయిగా కాదు పొరుపేసుకొని నిద్రపోతా, మా అమ్మ ఉన్న రోజులు. పిల్లరా, దేవుడు ఎవరో తెలుసా? నువ్వు హాయిగా నిద్రపోవాలంటే మన భారాలన్నిటినీ ఆయన మీద మోపాలండి. ఆయన మీద మోపినవాడు ఏమండి, ఆ కింద వాక్యంలో ఏమనుంది? 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. ఇటు పక్కోళ్ళు ఇటు పక్కోళ్ళు అప్పులోళ్ళు రాని, ఉదయగిరి నుంచి అప్పులోళ్ళు రాని, సీతారాంపురం నుంచి అప్పులోళ్ళు రాని, ఎవడొచ్చినా పరదేశులము ప్రియులారానే మో సీటీ ఇంకా వడ్డీ కట్టలేదే, ఆధారమైన యేసయ్యా. ఎందుకు వస్తున్నాయి చెప్పండి? అప్పులోడేమో బయట కూర్చొని కీయని కొడుతుంటాడు, పరుపు మీద పడుకో. సుశీలమ్మ తల్లి ఏంది అటు సీరియస్గా ఉండవు? నవ్వు. బాగున్నావు తల్లి, ఈరోజు ఎర్రచీర కట్టి, దేవుడు నిన్ను దీవించునుగాక. హాయిగా పడుకొని ఉంటారు, ఏముండదు. వాడు వచ్చి ఆరును కొట్టుకొని పోవడమే కానీ అరిసిపోతాడు. ఇంకున్న నమ్మకం ఏంటో తెలుసా? 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. ఎందుకో తెలుసా? ఈ 2025వ సంవత్సరంలో నా దేవుడు నాతో ప్రమాణం చేశాడు, నాతో వాగ్దానం చేశాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను. ఆమేన్. ఆయన దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటున్నాడు. మీరు విశ్వసించండి, దేవుని మాట మీద నమ్మండి. ఇక మీదట లక్ష్మక్క నిద్రపోకుండా ఎన్ని రాత్రులు గడిపావో ఈ 2025వ సంవత్సరం నీ కంటి నిండా నా దేవుడి నిద్రను కలగ చేయునుగాక. మీ అందరికీ నిద్రను సమృద్ధిగా ప్రభు ఇచ్చునుగాక. మీరు ఒక్కటే గుర్తుపట్టాలండి, నిద్ర ఎక్కడ సమృద్ధిగా ఉంటుందో ఆరోగ్యం అక్కడ సమృద్ధిగా ఉంటుంది. అంతే కదక్క? ఈ రోజుల్లో అదే కరువు అయిపోయింది మానవుడికి. ఎందుకని? నొప్పులు, ఇబ్బందులు, ఒళ్ళు నొప్పులు, పడుకుంటే రాదు నిద్ర. ఇటు పక్క పడుకుందామంటే ఇటు పక్కన నొప్పి, ఇటు పక్క పడుకుందామంటే ఇటు పక్క నొప్పి. సరే సక్కంగా పడుకుందామంటే కాళ్ళు లాగేస్తుండే. మా పాస్టర్ చెప్తుంది, అయ్యా నా 2 భుజాలు పోతున్నాయ్యా. ఏమమ్మా అంటే ఇటు పక్క ఒకడు వాడికి ఇయ్యే దుండ్లు వాళ్ళిద్దరికి. నా వల్ల కావట్లేదు, నాకేం అర్థం కావట్లేదు, నువ్వు పడుకోబెట్టుకో అంటే వాళ్ళు నేను పడుకోబెట్టుకుని వాళ్ళు మళ్ళీ ఎడగే తిరుక్కొని వస్తారు, అయస్కాంతం కాడికే వస్తారు వాళ్ళు. మనం ఏం చేయలేమని. ఆమె మిద్దిపోయిన పడుకున్నా కూడా వీళ్ళు ఎత్తుక్కుంటా పోతారు అక్కడికి. ఎన్ని ఇబ్బందులు చూడండి. ప్రశాంతంగా నిద్రపోయిన దినాలు ఎన్ని ఉన్నాయండి గడిచిన దినాల్లో. ఎన్ని రోజులు వేళ్ళ మీద నెక్క పెట్టుకొని చెప్పుకోగలుగుతాను. ఇదిగో కరెక్ట్గా నేను కంటార నిద్రపోయిన దినాలు లేవు నా బ్రతుకులో. ఏ రోజు కూడా నేను హాయిగా నిద్రపోయింది లేదు. నిద్రపోదామని అంటే ఏదో ఒక సమస్య గుర్తొచ్చేస్తూ ఉంటుంది. నిద్రపోదామని అనుకుంటే వాడికి అప్పు కట్టాలి, నిద్రపోదామని అనుకుంటే రేపు పిల్లలకు రేపు ఫీజు కట్టాలి, నిద్రపోదామనుకుంటే రేపు హాస్పిటల్కి వెళ్ళాలి, భార్యను చూపించాలి, ఎట్లా వస్తుంది. నిద్రపోదామనుకుంటే రేపు ఏదో ఒకటి కట్టుకోవాలి, నిద్రపోదామనుకుంటే రేపు బియ్యం లేవే, నిద్రపోదాం. ఇదే ఆలోచన వచ్చి ఎలా నిద్ర వస్తుంది? ప్రియులారా, నిద్రపోయిన పరిస్థితులు ఎన్నో నీ జీవితంలో లేవేమో. నా దేవుడు అంటారు, ఇదిగో నీ భారం అంతా నా మీద మోపు, నువ్వు హాయిగా ఏం చేయాలా? పండుకొని నిద్రపోతాను. ఎందుకంటే నా భారాలన్నిటినీ దేవుడి మీద మోపున్నానయ్యా. ఆయనే చూసుకుంటాడు, ఆయనే అన్నీ చేసుకుంటాడు. మన వాళ్ళు చెప్తుంటారు కదా, ఇందాక చెప్పినట్టు ఆయన చూసుకుంటాడు, మా ఆయన చూసుకుంటాడు అండి. పిల్లలు అంటారు మా నాన్న చూసుకుంటాడు. ఫీజు ఎప్పుడు కడతావురా? ఎప్పుడు కడతావు? మా నాన్న చూసుకుంటాడు అన్న టీచర్ అని చెప్తామా లేదా? కారణం ఏంటి? వాడికి ఏ దిగులు ఉండదు.
వాడికి ఏ భారం ఉండదు. కారణం ఏంటంటే నా భారాన్ని మోయగలిగిన దేవుడు ఒకడున్నాడు, నా భారాన్ని మోసే దేవుడు ఒకడున్నాడు. ప్రియులారా, నీ భారము ఇంక మీదట యెహోవా మీద మోపగలిగితే ఆయన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాడండి. ఆమేన్. రా రా లేసురా, రానాను ఏమన్నాను లేరా, త్వరగా రావాలి. రా అన్నప్పుడు పరిగెయాలంతే. దగ్గరికి రా, దగ్గరికి ఎక్కడ తిరిగి నా సాయం తిరిగి వీడిని ఇలా పట్టుకొని, ఇదేంటిది కుడి హస్తం, ఈ దక్షిణ హస్తంతో వీడిని ఇలా ఆనించుకొని, నువ్వు అట్లాగే నిద్రపో, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నిన్ను నా దక్షిణ హస్తంతో, చెప్పండి, నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటున్నాను. ఇంక వీడికి ఏదైనా దిగులు ఉంటుందా, ఏదైనా భయం ఉంటుందా, ఏదైనా ఇబ్బంది కలుగుతుందా? వీడి హృదయంలో ఉన్న భారం అంతా ఎవరి మీద మోపుతాడు? ఆదుకున్న వాడి మీద మోపుతాడు. అవునా కదా? అందుకే చూడండి, సేవకులు కానివ్వండి, లేకపోతే వయసులో అనుభవం కలిగిన తండ్రులను చూడండి, అలా వచ్చి అలా కౌగిలించుకుంటుంటారు. ఎందుకనో తెలుసా? నువ్వే బాధపడద్దు, నీ భారాన్ని నేను మోస్తాను. దేవుడికి మహిమ కలుగునుగాక. కొంచెం వెరీ గుడ్. అర్థమైందా మీకు ఇప్పుడు? ఆయన ఆదుకున్నప్పుడు మన భారాలన్నిటినీ కూడా ఎవరి మీద మోపాలి? దేవుడి మీద మోపాలి. రెండోదిగా, ఎప్పుడు ఆయన మనల్ని ఆదుకుంటాడు అని అంటే, మన ప్రాణము ఆయన హత్తుకోవాలి. మన ప్రాణము ఆయనను హత్తుకోవాలి. చదవండి 63వ కీర్తన 8. అమ్మా చదవాలి. చూడండి, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి అనగా నీ దక్షిణ హస్తము నన్ను ఆదుకొనుచు ఉన్నది. ఆయన దక్షిణ హస్తం మనల్ని ఆదుకోవాలి అని అంటే మన ప్రాణము ఆయన అంటి వెంబడించాలి, అనగా ఆయనను హత్తుకొని ఉండాలి. మన ప్రాణము ఆయనను హత్తుకోవాలి, ఆయనతో అలమటించిపోవాలి, ఆయనతో మెలివేయబడాలి, ఆయనతో ముడివేయబడాలి, ఆయనను హత్తుకునేవారిగా ఉండాలి, ఆయనను వెంబడించేవారిగా ఉండాలి. మన ప్రాణం ఏం చేయాలో తెలుసా? ఆయన మీద ఆనుకునేవారిగా ఉండాలి. ఆమేన్. మన ప్రాణము ఆయన హత్తుకోవాలి, అనగా ఆయన మీదే ఆధారపడేవారిగా ఉండాలి, ఆయనను మనం ఆనుకునేవారిగా ఉండాలి. లోకాన్ని ఆనుకునేవారు చాలామంది లోకంలో కనబడుతున్నారు. లోకాన్ని ఆనుకునేవారు కొంతమంది అయితే, బంధువులను ఆనుకునేవారు కొంతమంది, వారికి ఉన్న డబ్బును ఆనుకునేవారు కొంతమంది ఏమో వారికి ఉన్న పలుకుబడిని ఆనుకునేవారు కొంతమంది, మరి కొంతమంది ఏమో మాకు చాలామంది పేరు కలిగిన వారు ఉన్నారు, వారిని మేము హత్తుకొని ఉన్నాం, వారిని ఆనుకునేవారు అని చెప్పేవాళ్ళు కొంతమంది. అయితే శాంసన్, నువ్వెవరిని ఆనుకున్నావో తెలుసా? లోకంలో ఉన్న స్తంభాల మీద ఆనుకున్నాడు శాంసన్ బ్రదర్. అభిషేకం పొందినవాడు కదా నువ్వు, దేవుని పిలుపు పొందుకున్నవాడివి, దేవుని ప్రతిష్టతలో నడిపించబడిన వాడువు కదా. దేవుడు నిన్ను తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను ఆయన బిడ్డల కొరకు ఏర్పరచుకున్నాడు కదా. నువ్వెందుకని ఆ స్తంభాల మీద ఆనుకుంటున్నావు? ఎందుకని లోకం మీద ఆనుకుంటున్నావు? ఇదిగో నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటానని నేను చెప్తూ ఉంటే ఇంకా 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 చాలామంది చూడండి లోకం మీద ఆదుకుంటూ ఉన్నారు, లోకం మీద ఆనుకొని జీవిస్తూ ఉన్నారు. ప్రియులరా, నువ్వు హత్తుకోవాల్సింది, నువ్వు ఆనుకోవాల్సింది, నువ్వు వెంబడించాల్సింది ఎవరినో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని. మన ప్రాణము ఆయనను హత్తుకోవాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే రూతు గురించి రాయబడి ఉంటుంది. రూతు గ్రంథం 1వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదవగలిగితే, నయోమితో చెప్పిన మాట. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొని. చాలండి. రూతు ఏం చేసింది? ఆమె యొక్క అత్తను హత్తుకొనింది, విడిచిపెట్టలేకపోతుంది.
చెల్లేమో విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. లోకాన్ని ఆచరించాలని, లోకంలో కలిసిపోవాలని, లోకంతో తిరగాలని, లోకంలో ఉన్న సంతోషం కొరకు, లోకములో ఉన్న దాని కొరకు వెంబడించాలని, లోకముతో జీవించాలని ఆశపడింది. అయితే రూత్ అంటుంది, ఇదిగో నేను లోకాన్ని హత్తుకోవాలని ఆశపడట్లేదు, లోకస్తులాగా నేను బ్రతకాలని, లోకస్తులాగా నేను జీవించాలని నేను ఆశపడట్లేదు. ఇదిగో నా ఆత్మను నేను హత్తుకొని ఉన్నాను. దేవుని ప్రియులారా, ఆమెకు ఒక సమయం ఉంది, ఆమె వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అక్కడ. కానీ ఆమె అంటుంది, ఇదిగో నేను ఒకవేళ నిన్ను కాదని వెళ్ళిపోతే నా జీవితం ఎలాగైపోతుందంటే చింపేసిన విస్తరాకులాగా మార్చబడిపోతుంది. నా జీవితం చింపేసిన విస్తరాకులాగా మార్చబడిపోతుంది. నా ఇష్టం వచ్చినట్లుగా నేను బ్రతకచ్చు, నన్ను అడిగేవాడు లేడు, నన్ను పరామర్శించేవాడు లేదు, నేను ఎక్కడైనా తిరగచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎట్లాగైనా నేను బ్రతకచ్చు. అయితే రూత్ అంటుంది, ఇదిగో అలాంటి జీవితం నాకు అక్కర్లేదు, ఓర్పు అలాంటి జీవితం నాకు అక్కర్లేదు, నాకు అలాంటి జీవితం నేను బ్రతకాలని ఆశపడట్లేదు. అత్తమ్మా, నేను నిన్ను హత్తుకొని బ్రతకాలని ఆశపడుతున్నాను. ఎందుకనంటే అలా వెళ్ళిపోతే ఆమె జీవితం ఏమైపోతుందో, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అవన్నీ ఆమెకి తెలుసు. ఒకవేళ లేదని తండ్రి ఇంటికి ఏమైనా వెళ్దాము అని అంటే తల్లిదండ్రులు అనకపోయినా, తల్లిదండ్రులు ఒక మాట అనకపోయినా, బంధువులైనా, రక్త సంబంధికులైనా, ఇంటి పక్కన వాళ్ళైనా, చూసేవారైనా, తెలిసిన వారైనా, స్నేహితులైనా ఎవరో ఒకరు ఏదో ఒక మాటతో నన్ను పొడుస్తూ ఉంటారు. లోకం కాకి లాంటిది కదా, ఏదో ఒక మాట ద్వారా నన్ను పొడిచి 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 నా హృదయాన్ని పాడు చేస్తారు, నా జీవితాన్ని పాడు చేస్తారు, నా ఆలోచనల్ని తారుమారు చేస్తారు. ఇదిగో చేసుకున్న 4 దినాలకే భర్తను పోగొట్టుకునింది, ఈ జాతకం ఎలాంటిది, నీ బ్రతుకు అలాంటిది, నీ జీవితం ఇలాంటిది అని చాలా రకరకాలుగా నన్ను మార్చివేస్తారు. కనుకనే నేను అలా పోవాలని నేను ఆశపడట్లేదు. ఉన్నా బ్రతికినా బ్రతకకపోయినా ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఇదిగో ఇది వద్దనుకొని నీ దగ్గరకు వచ్చాను. ఇంక చావైనా బ్రతుకైనా ఇంక నీతోనే. ఎవరితో? యేసయ్యతోనే మనం బ్రతుకుండాలి. చచ్చినా యేసయ్యతోనే ఉండాలి, బ్రతికినా దేవుడితోనే ఉండాలి. ఓర్పలాగా 4 రోజులు వచ్చి ఏదో శ్రమ కలిగిందని చెప్పి, ఏదో పోయిందని చెప్పి ఏమండి మరలా లోకంలో కలిసిపోకూడదు, మరలా లోకస్తులాగా బ్రతకకూడదు. ఏది వచ్చినా సరే రూతులాగా అత్తను ఎలాగైతే హత్తుకునిందో, నీవు నేను ఎప్పుడైతే దేవుని హత్తుకుంటామో, ప్రభు ఎవరో తెలుసా, ఆయన దక్షిణ హస్తంతో మనల్ని ఆదుకోవడం ప్రారంభిస్తాడండి. రోమపత్రిక 12వ అధ్యాయము 9వ వాక్యాన్ని చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయము, త్వరగా రోమపత్రిక 12:9. అమ్మా, అది చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండండి. ఈ లోకంలో ఉన్నదంతయు చెడ్డదే కదా, ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవోపడంబమే కదా, ఇవన్నీ చెడ్డవే కదా. మరి మంచిది ఎక్కడుంది లోకంలో అని అంటే, మంచిది ఎక్కడైనా ఉంది అని అంటే, ఇదిగో మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర మాత్రమే మంచి ఉంది. ఆ మంచిని మనం హత్తుకోవాలి. ప్రియులారా, మంచిని హత్తుకోగలుగుతున్నామా? ఎప్పుడైతే నువ్వు మంచిని హత్తుకోగలుగుతున్నావో, మంచివాడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు హత్తుకోగలిగితే, ఆయనతో నువ్వు అంటుకోగలిగితే, ఆయన నువ్వు ఆనుకోగలిగితే, ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే, ప్రభు ఎవరో తెలుసా, ఆయన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకోవడం ప్రారంభిస్తాడండి. ఆయన మనల్ని ఆదుకోవాలి అని మనం ఆశపడితే మన ప్రాణం ఏమైపోవాలో తెలుసా? చెప్పండి. మన ప్రాణము చెప్పండి, ఎవరిని హత్తుకోవాలి? దేవుని హత్తుకోవాలి. మన ప్రాణము ఆయన హత్తుకోవాలి, ఆయన్ని ఆనుకునే వారిగా ఉండాలి. అందుకే లూకాసు సువార్త 19:48 వాక్యాన్ని కూడా మీరు చూడగలిగితే చదవండి. లూకాసు సువార్త 19వ అధ్యాయము 48. త్వరగా చదవండమ్మా. అది ప్రజలందరూ ఆయన వాక్యము వినుటకు ఆయన హత్తుకుని ఉండిరు గనుక
ఏమియు చేయవలననో వారికి తోచలేదు. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, ఆయన హత్తుకోవాలని నువ్వు ఉంటే ఎవడు కూడా నిన్నేం చేయలేడండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని నువ్వు హత్తుకున్నంత వరకు ఏ నరమాత్రుడు, ఏ సాతానుగాడు, ఏ క్రియలు కూడా నిన్ను ఏమి చెయ్యనేరవు. ఆమేన్. నిన్నేది ఎవ్వడు ఏమి చేయలేవండి. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని యొక్క మాట వింటున్నావు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు, ఆయన హత్తుకొని ఉన్నావు. అక్కడ రాయబడిన మాట, ప్రజలందరూ ఆయన మాట వినడానికే ఆయన హత్తుకొని ఉన్నారంట. ఆయన వాక్యం వినుటకు ఆయన హత్తుకొని ఉండగా ఎవరు కూడా ఏమీ చేయలేకపోయారు. చాలామంది వచ్చారు ఏదో చేయాలని, వాళ్ళని నాశనం చేయాలని, వారిని పతనం చేయాలని, వారిని దేవుడి నుంచి దూరం చేయాలని. అయితే నువ్వు దేవుని హత్తుకున్నంతసేపు, దేవుని హత్తుకొని ఉన్నంతసేపు ఎవ్వడు నీ మీద ఏది కూడా చెయ్యలేడు. ఆమేన్. అర్థమైందా మీకు? ఆయన మనల్ని ఆదుకోవాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? మన ప్రాణము ఆయన్ను హత్తుకోవాలి. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను, చూడండి. మూడోదిగా ఆయన మనల్ని ఆదుకోవాలి అని అంటే రక్షణ పొందిన వారిగా ఉండాలి. చెప్పండి ఏంటది? రక్షణ పొందిన వారిగా ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వాక్యం. త్వరగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:2. అది రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. ఆయన ఆదుకోవాలి అని అంటే, మనల్ని ఆదుకోవాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? రక్షణ పొందిన వారిగా మనం ఉండాలి. మనం రక్షణ పొందిన వారమే. అయితే ఆ రక్షణను మనం పోగొట్టుకోకూడదు. దేవుడు మనకిచ్చిన ఒక రక్షణ భాగ్యాన్ని, దేవుడు మనకిచ్చిన ఆ రక్షణను మనం దూరం చేసుకోకూడదు. ఆ రక్షణను బట్టి ప్రభు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? ఆదుకోవడం ప్రారంభిస్తాడు. ఎందుకో ఎప్పుడైతే దేవుని మీద విశ్వసించి నమ్మి ఆయనే నిజ దేవుడు, ఆయనే సర్వాన్ని సృష్టించిన దేవుడు అని ఎప్పుడైతే నువ్వు నమ్మి బాప్తిసం పొంది ఆయనలోనికి వచ్చావో, ఆయనలోనికి నడిపించబడ్డావో ప్రియులరా, అప్పుడే నీ కుటుంబానికి ప్రభు ఒక రక్షణ భాగ్యాన్ని కలగజేశాడు. నీ జీవితానికి ఒక రక్షణ ప్రభు కలగజేశాడు. ఆయన రక్షణ కలగజేసింది ఎందుకో తెలుసా? అదే వినాలి. ఆయన ఎందుకు రక్షణ కలగజేశాడు తెలుసా? ఆయన నిన్ను ఆదుకోవడానికి. వేగురు వారు ఆ దేశాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎలాగైనా సరే శత్రుల చేతికి అప్పగించబడతామేమో, ఇప్పుడు మా జీవితాలు ఏమైపోతే అనుకుంటున్న పరిస్థితుల్లో ఒక వేశ్య అయిన రాహాబు ఏం చేసింది? ఆమె ఆ ఇరువురిని కూడా కాపాడింది, దాచిపెట్టిన తర్వాత వారితో ఆ మాట మాట్లాడుతుంది. అయ్యా, మీరు మరలా వస్తారు, వచ్చినప్పుడు నా కుటుంబాన్ని, నన్ను ఏం చేయొద్దు, నన్ను రక్షించండి అని అన్నప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారు. అయ్యా, ఇదిగో నీ గుమ్మానికి, నీ కిటికీలకు ఒక ఎర్ర తాడుని కట్టిపెట్టుండు. దాని ద్వారా నీ బంధువులు ఎవరైతే ఉన్నారో, నీ రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వారందరిని తీసుకొని వచ్చి నీ ఇంట్లో కూర్చోబెట్టుకో, నీతో పాటు ఉంచుకో. వారికి ఏ హాని కలగనీయకుండా మేము ఆదుకోబోతున్నాం. ఎందుకు ఆదుకున్నారు అని అంటే ఒక ఎర్ర దారాన్ని బట్టి. ఈ ఎర్ర దారం దేన్ని సూచిస్తూ ఉంది అని అంటే యేసయ్య రక్తానికే సాదృశ్యంగా కనబడుతుంది. ఈ యేసయ్య రక్తం ఏ కుటుంబం ఏదైతే ఉంటుందో, ఈ యేసయ్య రక్తం ఏ కుటుంబం ఏదైతే ఉంటుందో, ఈ యేసయ్య రక్తం ఏ బిడ్డల మీద అయితే ఉంటుందో, ఇదిగో నీ మీద ఎవ్వడు ఏ హాని చేయకుండా ఆయనే నిన్ను రక్షించబోతూ ఉన్నాడు. అందుకే యోబు గ్రంథం, యోనా గ్రంథం 2:9 ఉంటుంది, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. ఆ రక్షణ ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే ఆయన వద్దనే దొరుకుతుంది. అందుకనే వాక్యంలో ఉంటుంది కదా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. రక్షణ పొందిన వాడిని మీరు ఎప్పుడు కూడా ఆలోచించాల్సింది, నేను ఎవరిని? రక్షించబడిన వాడిని, నేను బాప్తిసం పొందిన వాడిని, నేను యేసయ్య రక్తం చేత కడగబడి, శుద్ధీకరించబడి, పవిత్రపరచబడి, పరిశుద్ధుల గుంపులో చేర్చబడిన వాడిని కదా. కనుకనే నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నన్ను ఆదుకుంటాడు. ఈ మాట మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నువ్వు రక్షించబడ్డావా, దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆదుకుంటాడు.
ఆ రక్షణలో నుంచి నువ్వు బయటికి వెళ్ళి దేవుడు నన్ను ఆదుకోలేదు, దేవుడు నన్ను ఆదుకోలేదు, దేవుడు నన్ను ఆదుకోలేదు అని ఊగితే సరిపోదండి. ఆ రక్షణలో నువ్వు నిలబడితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆదుకోవడం ప్రారంభిస్తాడు. అందుకే ప్రభు అన్నారు, ఈ సంవత్సరం ప్రభు మనతో వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో రక్షణ పొందిన వారిగా మీరు ఉండండి, నేను మిమ్మల్ని ఆదుకుంటాను, నా దక్షిణ హస్తంతో నేను మిమ్మల్ని ఆదుకుంటాను. చివరి మాట చదువుకొని ముగించుకుందాం. 4వ మాట చెప్పమంటారా? చాలా క్లుప్తంగానే చెప్పాను, రేపు ఉంటుంది, రేపు చెప్పుకుందాం మరలా. 4వదిగా, ప్రతిష్ఠిత జీవితం ఎవరైతే జీవిస్తారో, ప్రతిష్ఠిత దైవజనులను ఎవరైతే కలిగి ఉంటారో వారిని దేవుడు ఆదుకోవడం ప్రారంభిస్తాడు. 20వ కీర్తన 2వ వాక్యం. 20వ కీర్తన 2వ వాక్యం అది చదివి మనం ముగించుకుందాం. చూడండి, 20వ కీర్తన తీసారా? 20వ కీర్తన 2వ వాక్యం. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. సియోనులో నుండి దేవుడు నిన్ను ఆదుకొనుగాక. సియోనులో నుండి నీ కుటుంబాన్ని ప్రభు ఆదుకొనుగాక. సియోనులో నుండి నీ పిల్లలను ఆదుకొనుగాక. ప్రియులారా వినండి, సియోను అనగా ప్రతిష్ఠిత జీవితం. చెప్పండి, సియోను అనగా ప్రతిష్ఠిత జీవితం. సియోను అనగా ప్రతిష్ఠించబడిన దైవజనులు. వీరి ద్వారా ప్రభు మనల్ని ఏం చేస్తాడు అని అంటే ఆదరిస్తాడు, ఆదుకోవడం ప్రారంభిస్తాడు. నువ్వు ప్రతిష్ఠిత జీవితాన్ని పోగొట్టుకోకూడదండి. ప్రతిష్ఠితమైన జీవితాన్ని మనం ఎన్నడూ పోగొట్టుకోకూడదు. ప్రతిష్ఠించబడిన దైవజనులను ఎన్నడూ మనం కోల్పోకూడదు. ప్రతిష్ఠించబడిన దైవ సేవకుడు అండి, నీ కొరకు ప్రార్థన చేస్తూ, నీ కొరకు కన్నీరు కారుస్తూ, నీ కొరకు నిలిచి ఉన్న దైవ సేవకులు ఎన్నడూ మనం కోల్పోకూడదు. అలా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? వారి ద్వారా మనల్ని ఆదుకోవడం ప్రారంభిస్తాడు. నువ్వెవరో తెలుసా? ప్రతిష్ఠించబడిన వ్యక్తివి. నువ్వు ఆషామాష అయిన వ్యక్తివి కాదు, ప్రతిష్ఠించబడిన వ్యక్తివి గనుకనే ప్రభు నిన్ను ఆదుకుంటాడు. ప్రతిష్ఠించబడిన దైవ సేవకుల ద్వారా నిన్ను ఆదుకోవడం ప్రారంభిస్తాడు. అలా వారిని పోగొట్టుకున్న వారిని మనం బైబిల్లో 2 వ్యక్తులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ప్రతిష్ఠించబడిన దైవ సేవకులను పోగొట్టుకోవడం ద్వారా వారి జీవితాలని పాడు చేసుకున్నారు. అందులో పాత నిబంధనలో మనం ఒక వ్యక్తిని గమనించగలుగుతాం. ఆ వ్యక్తి ఎవరు అని అంటే సౌలు. సౌలు ప్రతిష్ఠించబడిన దైవ సేవకుని పోగొట్టుకున్నాడు. ప్రతిష్ఠించబడిన దైవ సేవకుని పోగొట్టుకోవడం ద్వారా తన జీవితమే తారుమారైపోయింది. ఎట్లాగైపోయిందంటే రాజుగా ఉన్నాడు, పేరుకున్నాడు, అంతే పేరుకున్నాడే కానీ ఏది అనుభవించలేకపోతున్నాడు, ఏది తినలేకపోతున్నాడు, సంతృప్తిగా ఉండలేకపోతున్నాడు. దానికి గల కారణం ఏంటయ్యా అంటే ప్రతిష్ఠించబడిన దైవ సేవకుని పోగొట్టుకున్నాడు. అంతకంటే ప్రతిష్ఠించబడిన తన జీవితాన్ని కూడా పోగొట్టుకున్నాడు. కనుకనే తన జీవితం ఏమైందో మనకు బాగా తెలుసు. ఆ తరువాత క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రతిష్ఠించబడ్డాడుగా, ప్రతిష్ఠించబడి దేవుడు తీసుకుని వచ్చాడు. ఒక ప్రతిష్టమైన జీవితాన్ని ప్రభు కలగజేశాడు ఇస్కరియోతు యూదాకి ప్రతిష్ఠితమైన జీవితాన్ని ప్రభు ఇచ్చి తన చేతిలో పెడితే దాన్ని పోగొట్టుకున్నాడండి. ఆ తదుపరి ప్రతిష్ఠించబడిన దైవజనుని పోగొట్టుకోకూడదు అనగా ఆ రోజుల్లో యేసు ప్రభు వరకు ఒక దైవజనుడిగా, ఒక దైవ సేవకుడిగా వారు నడిపించుకుంటూ ఉన్నాడు. ఆ నడిపింపులో యేసయ్యను కూడా పోగొట్టుకున్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా అండి? ఆ జీవితాన్ని పోగొట్టుకున్నాడు కనుకనే సౌలు ఆదరించబడలేకపోయాడు. ఇస్కరియోతు యూదా కూడా ఆదరించబడలేకపోయాడు. ఈ ఇరువురి పరిస్థితి ఏమైంది? ఇద్దరు ఒకే పరిస్థితిలో చనిపోయారు. ఏంటది? ఇద్దరు ఏం చేసుకున్నారు? ఆత్మహత్యలే చేసుకున్నారు. దాంట్లో సందేహం లేదు. ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటంటే ప్రతిష్ఠిత జీవితాన్ని పోగొట్టుకున్నారు, ప్రతిష్ఠించబడిన దైవ సేవకుల్ని పోగొట్టుకున్నారు. కనుకనే ప్రియులారా, నా ప్రభు ఎవరో తెలుసా? నిన్ను ఆయన దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకోబోతూ ఉన్నాడు. అయితే ప్రతిష్ఠిత జీవితం మనలో ఉండాలి, ప్రతిష్ఠించబడిన దైవ సేవకుల్ని కలిగి మనం ఉండాలి. అలా ఎప్పుడైతే ఉంటామో ప్రభు మనతో అంటున్నాడు, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. చెప్దామా? ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి?
చెప్పండి ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి? నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాడు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నీతి అను ఆయన దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాడని చెప్పండి అన్న. శాలే మనకు చెప్పారా? చెప్పండి, మరొకసారి చెప్పుకోండి. అమ్మా ఆమె ఎవరో రాసేస్తుంది, పేపర్లు చించేస్తున్నారు. చెప్పుకున్నారా? అక్కకి చెప్పాక సౌలా మిమ్మల్ని కదాక మా రత్నక్కనే. రత్నక్క చెప్పావాక రోజుమేరక్క. ఇదిగో ఈ 2025 సంవత్సరం నా ప్రభు ఆయన దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొనుగాక. ఆయన దక్షిణ హస్తంతో మన సంఘాన్ని ఆదుకొనుగాక. ఆయన దక్షిణ హస్తముతో మన దేశాన్ని ఆదుకొనుగాక. ఆయన దక్షిణ హస్తముతో మన రాష్ట్రాన్ని ప్రభు ఆదుకొనుగాక. ఆయన దక్షిణ హస్తముతో మన నాయకులందరినీ కూడా ప్రభు ఆదుకొనుగాక. ప్రతి దైవ సేవకుని ప్రభు ఆదుకొనుగాక. ప్రతి సంఘాన్ని ప్రభు ఆదుకొనుగాక. మన అయ్యవారిపల్లి గ్రామాన్ని ఆయన దక్షిణ హస్తముతో ఆదుకొనుగాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు ప్రభు మనందరి వినికిడిలో ప్రభు నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్.